నమస్కారం. ఫీబా ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. నేడు మన భారతదేశంలో 58 లక్షల మంది ఐటీ ఉద్యోగులతో దేశ జీడీపీలో 10% వాటా కలిగి ప్రపంచ టెక్ హబ్‌గా నిలుస్తోంది. కానీ ఈ విజయాల వెనుక తీవ్రమైన పని ఒత్తిడి కూడా దాగి ఉంది. సర్వేల ప్రకారం చూసినట్టయితే మన ఐటీ ఉద్యోగులలో 30-40% మంది డైలీ స్ట్రెస్‌కి గురవుతుంటే యువతలో దాదాపు 59% మంది బర్న్‌ఔట్ సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇంతటి ఒత్తిడి, పోటీ ఉన్న ఈ రంగంలో మానసిక ప్రశాంతతను కోల్పోకుండా కెరీర్‌లో ఎలా ఎదగాలి? వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఐటీ రంగంలో అనుభవం కలిగిన సంపత్ గారు మేనేజర్‌గా పనిచేస్తూ ఉన్నారు. సంపత్ గారు, మీ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్‌కి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఐటీ రంగం అనగానే మనకి డెడ్‌లైన్స్, వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో మీరు వ్యక్తిగతంగా స్ట్రెస్‌ని ఎలా మేనేజ్ చేస్తారు? అలాగే మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సూత్రం ఏమిటి? మొదటిగా ఫీబా ఇండియాకు, తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇంతకు ముందు కూడా అనేక ప్రోగ్రామ్స్ ఫీబా ఇండియాలో చేసినందుకు, నాకు మళ్ళీ అవకాశం ఇస్తున్నందుకు మేనేజ్మెంట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. దేవాది దేవునికి నా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు చామంతి గారు. దేశంలో అత్యధిక మంది యువత వెళ్తున్న మార్గము ఐటీ సైడ్, సాఫ్ట్‌వేర్ సైడ్. సో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండేది కూడా ఐటీ రంగం. అండ్ ఐటీ రంగం మీద డిపెండ్ అయ్యి చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక హోటల్ రంగం కానివ్వండి, టూరిజం రంగం కానివ్వండి, ట్రావెల్ రంగం కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈ అన్ని కూడా ఐటీ మీదనే డిపెండ్ అయి నడుస్తున్నాయి. ఎప్పుడైతే ఐటీ అనేది డౌన్ అవుతుందో ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో మీరు తీసుకున్న టాపిక్ ఐటీ రంగంలో మెయిన్ కీ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంప్లాయీస్. ఏ ఆర్గనైజేషన్ కైనా, ఏ ఇండస్ట్రీకైనా కీ ఫ్యాక్టర్ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ వర్క్ లైఫ్ కానివ్వండి, వారి యొక్క హెల్త్ కానివ్వండి, వారి యొక్క డెలివరబుల్స్ కానీ కరెక్ట్గా ఉంటే ఓవరాల్ గా ప్రొడక్టివిటీ బాగుంటుంది. అంటే ఉత్పాదకత బాగుంటుంది. ఇది అన్ని రంగాల్లో ఉంటుంది, ఐటీ రంగంతో కలిపి. సో మీరు అడిగిన ప్రశ్న, ఐటీ రంగంలో ఉండే ఎంప్లాయీస్ కు ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? నా యొక్క అనుభవాలు ఏంటి అని అడిగారు. సో మొదటిగా మీరు అన్నది కరెక్టే. ఐటీ రంగంలో మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో ఉండే అత్యధిక మంది ఎంప్లాయీస్ కు ఈ ఒత్తిడి, పని ఒత్తిడి కావచ్చు, లేదంటే పర్సనల్ ప్రెషర్స్ కావచ్చు, మెంటల్ డిసేబిలిటీస్, లేదంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతుంటారు అనేక మంది. సో మీరు స్టాటిస్టిక్స్ కూడా చెప్పారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు చెప్పింది ఐటీ రంగం, నేను కూడా గూగుల్ చేశాను. ఐటీ రంగంలో మీరు అన్నట్టు దాదాపు 58 లక్షల మంది ఉన్నారు. ఇవి కాకుండా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో కూడా దాదాపు 43 లక్షల మంది ఉన్నారు. సో కంబైనింగ్ టుగెదర్ 1 crore వరకు ఎంప్లాయీస్ ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం మీద ఆధారపడి ఉన్నారు. అంటే వారు మన ఉత్పాదక రంగంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, దేశం యొక్క జీడిపిలో కానీ ఎకానమీలో కానీ ఎంత రోల్ ఉందనేది, ఇంపాక్ట్ ఉందనేది మనం చూసుకోవచ్చు. సో అటువంటి ఐటీ ఎంప్లాయీస్ మీరు చెప్తున్న దాదాపు 50% వరకు కూడా అనేక విధమైన సమ్ ఆర్ అదర్ ఒత్తిడి ద్వారా వెళ్తున్నారు. మొదటిగా ఈ ఒత్తిడి అనేది ఎందుకు వస్తుంది, ఇవి ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం చూస్తే దానికి తగిన పరిష్కారాలు మనం చూడొచ్చు. అంటే రోగం అనేది ఏంటి అనేది తెలిస్తే దానికి తగినట్లు చికిత్స చేయొచ్చు. సో యూజువల్ గా ఐటీ రంగంలో ఏముందంటే, మొదటిగా వచ్చేసి పని ఒత్తిడి ఉంటుంది, డెడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఈ 3 months లో ప్రాజెక్ట్ అయిపోవాలి, 6 months లో ప్రాజెక్ట్ అయిపోవాలని. సో దాన్ని మీట్ అయ్యేదానికి ఓవర్ అవర్స్ వర్క్ చేయడం. అంటే 9 hours యూజువల్ గా ఒక కంపెనీ పాలసీలో ఉంటే, కొన్నిసార్లు 10 hours, 11 hours, 12 hours, కొన్నిసార్లు వీకెండ్స్ వర్క్ చేయడము, అయినా కూడా అన్నోన్ ఇష్యూస్ రావడము, డిపెండెన్సీస్ వల్ల వర్క్ కంప్లీట్ కాకపోవడము, వీటి వల్ల స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, అనేక మంది లోన్స్ తీసుకొని ఉంటారు, మంత్లీ కట్టాల్సిన ఈఎంఐస్ ఉంటాయి, స్కూల్ ఫీజెస్ ఉంటాయి, వీటన్నిటిని మిక్సప్ అయినా వచ్చే స్ట్రెస్.
తర్వాత వచ్చేసి కాంపిటీషన్ వల్ల వచ్చే స్ట్రెస్. అంటే మన భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ ఉండటం వలన చాలా మంది ఒక జాబ్‌లో పనిచేస్తుంటారు. ఇప్పుడు నువ్వు కాకుంటే నీ వెనక 10 మంది రెడీగా ఉంటారు ఆ జాబ్ చేసేదానికి. సో నీతో పాటు ఈ పీర్స్‌ని కంపేర్ చేసుకుంటే అప్పుడు కూడా మనకు ఈ స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. ఇంకా ప్రతి కంపెనీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ పెర్ఫార్మన్స్ అప్రైజల్స్ అనేటివి ఇస్తాయి. అంటే పెర్ఫార్మన్స్ ఈ సంవత్సరంలో ఆ ఎంప్లాయీ పెర్ఫార్మన్స్ ఎలా చేశాడనేది మెజర్ చేసి వాళ్ళకి రేటింగ్ ఇచ్చి కొన్ని కంపెనీస్ ఇంకా అగ్రెసివ్‌గా ఏం చేస్తాయంటే వాళ్ళని కంపెనీలో నుంచి తీసేయడం కూడా చేస్తాయి. ఎందుకంటే పెర్ఫార్మన్స్ బాగాలేదని చెప్పేసి. ఈ ప్రెషర్ కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎంప్లాయీస్‌లో ఉంటుంది. ఈ విధంగా తర్వాత వచ్చేసి ఆహ్, ఆహ్, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ పని ఒత్తిడి వల్ల ట్రిగ్గర్ అయ్యే హెల్త్ ఇష్యూస్, సరైన టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే ఇష్యూస్, తర్వాత సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్. సో ఇవన్నీ యాడప్ అయ్యి మనిషికి స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. ఫిజికల్‌గా మనం చూస్తే బాగానే ఉంటాడు. చిన్న ఏజే ఉంటుంది. అంతా ఓకే. కానీ ఈవెన్ వాళ్ళకి కూడా తెలియకుండా ఇన్‌సైడ్ ఆహ్, స్ట్రెస్ అనేది యాడప్ అవుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని రికగ్నైజ్ చేస్తామో సరైన యాక్షన్ అనేది తీసుకోవాలి. రికగ్నైజ్ చేయకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఇంకా మన వర్క్‌లో మన డెలివరబుల్స్‌లో, మన లైఫ్ గోల్స్‌లో బిజీ ఉంటే గిన అది ఏదో ఒక రోజు బర్స్ట్ ఔట్ అవుతుంది. అంటే అది ఒక బీపీ గానో, ఒక డయాబెటిక్ గానో, ఒక గుండె సంబంధమైన జబ్బు గానో, లేదంటే మరే ఇతర రోగం ద్వారానో బయటపడొచ్చు. లేదా ఫ్యామిలీ రిలేషన్స్‌లో బ్రేకప్స్ వరకు వెళ్ళొచ్చు. లేదంటే ఇంకా ఇతరత్ర సోషల్ రిలేషన్స్ బ్రేకప్ కావచ్చు. సో దీనంతటికి కారణము స్ట్రెస్. నేను ఒక సర్వే కూడా చదివాను. మనుషులకు వచ్చే అత్యధికమైన రోగాలకు మెజారిటీ రీజన్ స్ట్రెస్సే అంట. అంటే మనకు తెలీదు. మనకు ఔట్‌కమ్ ఏం చూస్తాం, అరే డయాబెటిక్ వచ్చింది, అరే హార్ట్ ఇష్యూ వచ్చింది, అరే ఇంకోటేదో వచ్చింది. కానీ దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో వన్ ఆఫ్ ద కీ రీజన్ వచ్చేసి మెంటల్ స్ట్రెస్. సో అందుకోసమే స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోగలగాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్‌గా నేను ఇప్పుడు చెప్పిన డెడ్‌లైన్స్ కానివ్వండి, పెర్ఫార్మన్స్ అప్రైజల్స్ కానివ్వండి, కాంపిటీషన్ కానివ్వండి, డెలివరబుల్స్ కానివ్వండి, లేదంటే కొత్తగా స్కిల్స్ నేర్చుకోవాలి ఆ పరిస్థితులు రావడము, లేదంటే మనకుండే స్కిల్స్ సడెన్‌గా కంపెనీ వాళ్ళు నో, నో రేపటి నుంచి ఈ స్కిల్స్ మనము డీకమిషన్ చేస్తున్నాము. ఈ స్కిల్ సెట్ ఉండే రిసోర్స్ అంతా ఆర్గనైజేషన్‌లో అవసరం లేదు. లేదా వాళ్ళ పని లేదు అనే స్ట్రెస్. ఇటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనం ఎలా చేయాలి? ఒకటొచ్చేసి మెంటల్ ప్రిపరేషన్ అనేది ఉండాలి ప్రతి మనిషికి కూడా. అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈ రోజు ఉండే సిట్యుయేషన్ రేపటికి చేంజ్ అవుతుంది. తర్వాత మనము ఈరోజు ఈ డెలివరబుల్ ఇవ్వకుంటే, లేదంటే ఈ జాబ్ లేకుంటే మన లైఫ్ ఏం ఆగిపోదు. దేర్ విల్ బి సమ్ ఆర్ అదర్ ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఆల్‌వేస్ ఓపెన్. ఒక డోర్ షట్ డౌన్ అయిందంటే ఇంకొక డోర్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఈరోజు సన్‌సెట్ వచ్చిందంటే రేపు మార్నింగ్ సన్‌రైజ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకు ఈరోజు ఏదో అయిపోయింది, తర్వాత జాబ్ ఏదో అఫెక్ట్ అయింది, లేదంటే ఇంకొకటి అయింది. దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఇంకొక విషయము మనం ఒక్కరమే కాదు ఈ ఈ ఈ ప్రాసెస్ గుండా వెళ్తుండేది. మనతో పాటి అనేక మంది ఉన్నారు. మనకంటే ఇంకా వర్స్ట్ సిట్యుయేషన్‌లో చాలా మంది ఉంటారు. అయ్యో! ఇది నాకొక్కనికే జరుగుతుంది. నాకే ఎందుకు ఇలా అని అనుకోకూడదు. సో, దేర్ వుడ్ బి ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. లాక్ క్రియేట్ చేసిన అతను కీ కూడా క్రియేట్ చేసుంటాడు. అంటే ప్రతి ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ ఉంటుంది. మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఇట్స్ ఓకే. ఇట్ హ్యాపెన్స్. దేర్ వుడ్ బి ఎ సొల్యూషన్. మేబీ ఇట్స్ జస్ట్ ఎ టైమ్ మ్యాటర్ అనేది మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సెకండ్ అండ్ ఫర్దర్ థింగ్స్ ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి వాళ్ళ స్ట్రెస్ లేదంటే ఆ మూడ్ నుంచి రిలాక్స్ అయ్యేదానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. కొంతమంది మ్యూజిక్ వినడం వల్ల వాళ్ళకుండే ఆ పెయిన్ నుంచి, ఆ స్ట్రెస్ నుంచి బయటపడగలరు. కొంతమంది ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల బయటికి రాగలరు. కొంతమంది మనుషులతో కలవడం వల్ల బయటికి రాగలరు. కొంతమంది చర్చ్‌కి లేదంటే టెంపుల్‌కు లేదంటే మాస్‌కి వెళ్ళడం వల్ల ఆధ్యాత్మికమైన వాటిల్లో టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాగలరు. కొంతమంది బుక్స్ చదవడం వలన బయటికి రాగలరు. ఇవన్నీ వర్కౌట్ కాని వాళ్ళు కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకొని బయటికి రాగలరు. ఒకవేళ ఆ స్టేజ్ కూడా దాటిపోయింటే మెడికేషన్స్ కూడా మంచి సైకియాట్రిస్టులు గాని, సైకాలజిస్టులు గాని మెడికేషన్స్ కూడా తీసుకొని బయటికి రావచ్చు. కానీ దాన్ని అట్లే మన దగ్గర పెట్టుకోవడం వలన
అది ఏదో ఒక రోజు బర్స్ట్ అవుతుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాం. ఒక సాఫ్ట్‌వేర్ టీమ్ లీడ్ ఆమె రీసెంట్‌గా పిల్లల్ని తీసుకొని ట్రైన్ కింద పడి చనిపోయింది. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఫ్యామిలీస్ కూడా మనం చూస్తున్నాము. కొంతమంది ఆఫీసెస్‌లోనే హార్ట్ అటాక్స్ వచ్చేసి కొలాప్స్ అయిన ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాం. సో, ఇవి ఆ స్టేజ్‌కి ఎప్పుడొస్తాయంటే, నేను ఇంతకుముందు చెప్పిన అవన్నీ ఆ ఫేసెస్ అన్నీ దాటిన తర్వాత ఇది పీక్ స్టేజ్. సో, స్టార్టింగ్‌లోనే మనం దాన్ని అడ్రెస్ చేసి ఫిక్స్ చేస్తే, ఈ లాస్ట్ స్టేజ్‌లో జరిగే ఆ కొలాప్స్, ఆ డ్యామేజు, ఆ ఇర్రిపేరబుల్ థింగ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, స్టీఫెన్ కోవీ అని ఒక 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక బుక్ రాశాడాయన. చాలా మంది ఎంబీఎస్, మేనేజ్మెంట్ కాలేజెస్‌లో ఈ బుక్ ఒక బైబిల్ మాదిరి రెఫర్ చేస్తారు. అనేక విషయాలు ఆయన చెప్పాడు ఆ గ్రంథంలో. ఒకటి వచ్చేసి టైమ్ మేనేజ్మెంట్‌లో ఒక కీ థింగ్ ఆయన చెప్తాడు. ఒక 4 స్క్వేర్స్ ఉండే ఒక బాక్స్ ఏసేసి అందులో అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, నాట్ అర్జెంట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. సో, మన వర్క్ యాక్టివిటీస్ అనేటివి ఇలా 4 బాక్సుల్లో పెట్టుకోవాలి. కరెంట్ బిల్ కట్టడం ఎగ్జాంపుల్ అనేది ఇంపార్టెంట్ అది. మేబీ అర్జెంట్ కాకపోవచ్చు. అదే విధంగా స్కూల్ ఫీజ్ పే చేసేది ఇంపార్టెంటే. కానీ అర్జెంట్ కాకపోవచ్చు. ఒక ఈరోజు ఒక డిఫెక్ట్ వచ్చింది మన ప్రొడక్షన్ సిస్టమ్‌లో. ఇట్స్ అన్ అర్జెంట్ హ్మ్. అండ్ ఇంపార్టెంట్ టూ. రైట్? తర్వాత నేనొక బుక్ రీడింగ్ కంప్లీట్ చేయాలి. అది నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ ఆల్సో. రైట్? తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను. సో, ఈ విధంగా మన వర్క్ ఐటెమ్స్ డివైడ్ చేసుకొని ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అనేటివి అర్జెంట్ అనే బాక్స్‌లోకి రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే అర్జెంట్ అనే బాక్స్‌లోకి వచ్చాయో మనకు ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టేకి 1 మంత్ టైం ఉందని నేను డిలే చేస్తా లాస్ట్ రోజు వచ్చాను. లాస్ట్ రోజు సిస్టమ్ డౌన్ అయింది. హ్మ్. రైట్? అర్జెంట్ అది. ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఎగ్జామ్ ఫీజ్ ఇమ్మీడియేట్‌గా కట్టాలి. ప్రొడక్షన్ ఇష్యూ ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ చేయాలి. రైట్? ఒక హాస్పిటల్ నుంచి నేను సమ్ టెస్ట్ అర్జెంట్‌గా చేసుకోవాలి. సరే రేపు చేద్దాం డిలే చేశాను. లాస్ట్ రోజుకొచ్చాను. ఆ రోజు ఫుల్ రైన్ పడుతుంది. బయటికి పోలేకపోయాను. రైట్? హ్మ్. సో, అందుకే ఎప్పుడు కూడా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి అర్జెంట్ అనే బాక్స్‌లోకి రాకూడదు. ప్రీ ప్లాన్డ్‌గా ముందే చేసి పెట్టుకోవాలని స్టీఫెన్ కోవీ గారు చెప్తారు. చాలా మంది ఈ ఒక్క టాపిక్‌ని తీసుకొని అనేక మంది చాలా వీడియోస్ చేశారు. చాలా ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. సో, ఎవరు కూడా ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ఎప్పుడైతే ఏవైతే అర్జెంట్ ఉన్నాయో అవి ముందే కంప్లీట్ చేసుకోవాలి. మన యాక్టివిటీస్ ప్రిడిక్షన్ చేయాలి. ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటాం. సో, జరగబోయే విషయాలు ఏం ఇష్యూస్ రావచ్చు, ఏం రిస్క్ రావచ్చు, బ్యాకప్ ప్లాన్ ఏముంది మన దగ్గర, ఆల్టర్‌నేట్ ఏబీసీ ఓకే. ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు. ప్లాన్ బి నా దగ్గర రెడీగా ఉందా పెట్టుకోవాలి. సో, ఇట్లా బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్డ్‌గా మనం ఉండి వచ్చే అనుకోకుండా వచ్చే సమస్యలకు, అనుకోకుండా వచ్చే ఇష్యూస్ కూడా ప్రిపేర్ అయ్యుంటే 50% ఆఫ్ మన మెంటల్ స్ట్రెస్ తగ్గిపోతుంది. రైట్? అది మేజర్ థింగ్. చాలా ఇంతకుముందు చక్కగా చెప్పిన చెప్పారు. ఇంతకు చెప్పిన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ కూడా చూసుకుంటే చాలా మటుకు స్ట్రెస్ అయిపోతుంది. నేను కూడా కొన్ని సార్లు ఏం చేస్తానంటే ఎక్కువ నాకు మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు, ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు రైటింగ్ చేస్తా. అంటే నాకుండే ఈ ప్రాబ్లమ్స్ రైట్ చేయడం వల్ల సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే మన మైండ్ బ్లాంక్ ఫ్రీ అవుతుంది. సో, మైండ్ హ్మ్. ఒక 10 థింగ్స్ థింక్ చేసే బదులు ఆ 10 నేను రాశాననుకోండి, ఇట్ హాస్ ఎ ఫ్రీ స్పేస్. కొంచెం రిలాక్స్ అయిపోతాం. సో, మన థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. ఇట్లా స్మాల్ టెక్నిక్స్ అన్నీ పాటించాలి. ఫుడ్ విషయంలో గానీ, స్లీప్ విషయంలో గానీ, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్‌కు దూరంగా ఉంటా. తర్వాత స్పిరిచువాలిటీ సైడ్ ఎక్కువుంటే గిన చాలా మటుకు స్ట్రెస్‌ని మనం అవాయిడ్ చేస్తాము. ఒక 10-20% ఖచ్చితంగా ప్రతి ఒక్క అవి వస్తాయి. వాటిని ఫేస్ చేయాలి. వాటిని ఫేస్ చేస్తేనే మనం ఇంకా డెవలప్ అయితాము. మనం ఇంకా మౌల్డ్ చేసుకుంటాం. సారీ ఫర్ లెంతీ ఆన్సర్. ఇట్స్ ఇంపార్టెంట్ అందుకోసమే చెప్పాను చామంతి గారు. ఓకే బ్రదర్. యాహ్! ఆహ్, చాలా చక్కగా చెప్పారు. స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమేం చేయడం వల్ల మనము స్ట్రెస్‌ని అరికట్టించవచ్చు అని చెప్పేసి, అలాగే ఒక బుక్ గురించి గూడా మరి చాలా చక్కగా మాకు వివరించున్నారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్క ఐటీ రంగమే గాదు, చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అది పక్కన పెడితే మనం సాఫ్ట్‌వేర్ రంగంలో మరీ ఎక్కువగా అంటే ఒకరిని డీవియేట్ చేస్తూ, ఒకరిని డౌన్ చేయడానికి ఎ ఒక రకంగా ఉంటారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నెగటివిటీ మధ్యలో మన కాన్ఫిడెన్స్‌ని ఎలా కాపాడుకోవాలి? చామంతి గారు మీరు చెప్పింది కరెక్టే. ప్రతి ఆర్గనైజేషన్‌లో, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే మన పై ఉద్యోగులు కూడా
మనల్ని పైకి ఎదగనీయకుండా చేసేదానికి ట్రై చేస్తారు. సో ఇది వెరీ కామన్ థింగ్. అన్ని ఆర్గనైజేషన్ లో ఉంటాయి. సో ఐటీ రంగంలో కూడా ఇటువంటివి ఉంటాయి. సో వీటికన్నిటికీ మనము ఎక్కువగా వాటికి అటెన్షన్ ఇచ్చి వాటి సైడ్ మనం ఆ లూప్ లో పడడం వల్ల మనం ఇంకా డౌన్ ఫాల్ అవుతాం తప్ప దానివల్ల యూజ్ ఏముండదు. ఫస్ట్ థింగ్, మన గురి, మన ఫోకస్, మనం ఏం చేస్తున్నాము, మనలో టాలెంట్ అనేది ఉంటే మన స్కిల్స్, మన డెలివరబుల్స్, మనం చేసే యాక్టివిటీస్ కరెక్ట్ ఉంటే ఎవ్వరు కూడా మనలో లాంగ్ రన్ లో ఆపలేరు. మేబీ షార్ట్ రన్ లో మనకు రావాల్సిన ప్రమోషన్, మనకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, మనకు రావాల్సిన ఆపగలరేమో కానీ ఇఫ్ ద పర్సన్ ఈస్ కేపబుల్, ఈస్ పుటింగ్ ఆల్ హిస్ హార్డ్ వర్క్ టు డూ ద థింగ్స్ ఇన్ ఎ రైట్ వే, నో బడీ క్యాన్ స్టాప్ దెమ్. ఈ రోజు ఆపచ్చు కానీ రేపు ఆపలేరు. సమ్ ఆర్ అదర్ డే హీ విల్ మూవ్ ఆన్. సో పాయింట్ ఏమంటే నెగిటివిటీ సైడ్, నెగిటివ్ పీపుల్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టకుండా అండ్ ఫోకస్ వుడ్ బి ఆన్ అవర్ వర్క్ ఐటమ్స్, ఆన్ అవర్ డెలివరీస్. అండ్ సమ్ టైమ్స్ దేర్ వుడ్ బి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, పాజిటివ్ క్రిటిక్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఓకే, నిజంగానే నేను ఏమన్నా కరెక్ట్ చేసుకోవాల్సి ఉందా, ఇతను చెప్పేది కరెక్టేనా అనేది అనాలిసిస్ చేసుకొని సమ్ టైమ్స్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే మన కొలీగ్స్, మన సీనియర్స్ మంచి విషయాలు చెప్తారు చాలా సార్లు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ వాళ్ళు చెప్పే నెగిటివ్ అనుకుండా పాజిటివ్ గా ఆలోచించి మన ఫోకస్ ఎప్పుడు మన వర్క్ ఐటమ్స్ మీద, మన ఫ్యూచర్ మీద, మన లెర్నింగ్ మీద, మన డెలివరబుల్స్ మీద పెట్టుకుంటే గిన ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్తాము. నెగిటివిటీకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దూరం ఉండాలి. గాసిప్స్ కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దూరం ఉండాలి. మన ఫోకస్ అంతా కూడా మన వర్క్ ఐటమ్స్ పాజిటివ్ గా మనం ఎవరికైనా హెల్ప్ చేయడము, ఇంకా వాళ్ళని ముందుకు నడిపియము చేయాలి. చామంతి గారు. అలాగే బ్రదర్, సాఫ్ట్‌వేర్ రంగంలో టెక్నాలజీ అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు అప్‌డేట్‌గా ఉంచుకోవడానికి మీరు అనుసరించే పద్ధతులేమిటి? ఓకే. సో సాఫ్ట్‌వేర్ రంగంలో ఈవెన్ నాకు పర్సనల్‌గా చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయిందంటే, నేను ఒక టూల్‌లో, ఒక టెక్నాలజీలో ఎక్సెల్ ఉంటాను. సో దాంట్లో వర్క్ చేస్తుంటాను. ఆల్ ఆఫ్ ఎ సడెన్ మార్కెట్‌లో ఆ టూల్ డిమాండ్ తగ్గిపోతుంది. ఆర్గనైజేషన్ కూడా ఆ టూల్‌ను, ఆ స్కిల్‌ను ఇంకా లేదు మీకు జాబు అని చెప్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్ఏపీ అనే మాడ్యూల్ ఉంటుంది. చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎస్ఏపీ అనే ఈఆర్‌పీ ప్యాకేజ్‌లో దాంట్లో సిఆర్ఎం అనేది ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనే ఒక మాడ్యూల్. ఒక 10 years బ్యాక్ చాలా భూమి ఉన్నింది. ఇప్పుడు దానికి లేదు అసలు. ఆ టూల్లో స్కిల్లో మాస్టర్స్ ఉండే వాళ్ళంతా వేరే స్కిల్స్ కి జంప్ అయిపోవడము, లేదంటే జాబ్స్ కోల్పోవడము అట్లా జరుగుతుంది. సో మీరు అనేది వెరీ కామన్ గా జరుగుతుంది. ఐటీ ఇండస్ట్రీ ఇస్ అ డైనమిక్ ఇండస్ట్రీ. ఎప్పుడు ఏదో ఒక అప్డేషన్ వస్తుంటుంది. సో అందులో వర్క్ చేసే వాళ్ళు కూడా నేను ఈ టెక్నాలజీకే, ఈ స్కిల్ కే నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను అంటే కాదు. ఇట్స్ ఎ డైనమిక్ ఇన్ నేచర్. డే టు డే చేంజెస్ ఉంటాయి. ఒకప్పుడు మనకు పేజర్స్ ఉన్నాయి, తర్వాత సడన్ గా వెళ్ళిపోయినాయి, సెల్ ఫోన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు అందరూ ఏఐ టెక్నాలజీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, తర్వాత సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్, డేటా సైంటిస్ట్, తర్వాత రోబోటిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లా డిఫరెంట్ వస్తూనే ఉంటాయి. సో పాయింట్ ఏమంటే అవి వస్తుంటాయి, దాన్ని బట్టి మనం గ్రాస్ప్ చేసుకొని మన స్కిల్స్ రెగ్యులర్ గా అప్గ్రేడ్ చేసుకొని దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ మార్కెట్ లో సస్టైన్ కాగలరు, ఇండస్ట్రీలో సస్టైన్ కాగలరు. లేదు నేను ఒక టూలే, ఒక టెక్నాలజీనే లైఫ్ అంతా ఉంటానంటే అది వర్కౌట్ కాదు. ప్రతి రోజు అని చెప్పను కానీ అట్లీస్ట్ weekly, monthly, we need to learn new things, new skills, new technologies. That's how we contribute better to the organization and the project. అది చామంతి. అవును. అప్‌డేషన్ అనేది డే బై డే మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే బ్రదర్, ఈ రోజుల్లో ఐటీ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్న యువతకు మీరు బెస్ట్ అడ్వైస్ ఏమి ఇవ్వగలరు? వారికి కేవలం టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుందా? లేదంటే ఇంకా లైఫ్ స్కిల్స్ ఎలాంటివి అలవాటు చేసుకోవాలి? ముఖ్యంగా అనేక మందికి ఇప్పుడు మనకు ఇండియాలో ఏమైందంటే గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ తక్కువ అండి. ఇంతకుముందు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉండేవి. తర్వాత బ్యాంక్స్ ఇటువంటివి అంటే వైట్ కాలర్ జాబ్స్ మాదిరి ఉండేవి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్రాస్ ద గ్లోబ్ జరిగే ఇండస్ట్రియలైజేషన్ చేంజెస్ వలన ఎక్కువ ప్రైవేట్ సెక్టార్సే ఇంప్రూవ్ అయినాయి. తర్వాత ఎక్కువ మనకుండే ఫార్మ్స్, ఆర్గనైజేషన్స్, తర్వాత కంపెనీస్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టరే ఉన్నాయి. వీటిల్లో కూడా
ఎక్కువ మంది యువత ఇంజినీరింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, తర్వాత ఎంబీఏ చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏ రంగం తీసుకున్నా ఎక్సెప్ట్ మెడిసిన్ అండ్ స్పెసిఫిక్ ఏరియాస్ కాకుండా మిగతా అందరు ఎక్కువ కూడా సాఫ్ట్వేర్ రంగం సైడ్ రావాలనే వాళ్ళ గోల్స్, తర్వాత వాళ్ళ స్టడీస్ కూడా ఉంటున్నాయి. సో ఐఐటీస్కి ఎందుకు అంత ఎక్కువ డిమాండ్ అంటే దే గెట్ వెరీ హై ప్యాకేజ్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఇంజనీరింగ్. సో అందుకోసమే ఎక్కువ మంది యువత ఈవెన్ నార్మల్ గ్రాడ్యుయేషన్ బిఏ బీకామ్ చేసిన వాళ్ళు కూడా ఐటీ రంగంలోకి రావచ్చు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనకు కళ్ళ ముందు కనపడే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే రంగం సాఫ్ట్వేర్ రంగమే. అందుకోసమే యువత స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ అకాడమిక్స్ మాత్రమే చదవకుండా మార్కెట్లో ఏమేం ట్రెండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమేం టెక్నాలజీస్కి మంచి డిమాండ్ ఉంది, ఏమేం టూల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన స్టడీస్కు లేదంటే మనకుండే స్కిల్స్కు ఏది మ్యాచ్ అవుతుంది. కొంతమందికి కోడింగ్ అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళు ప్రోగ్రామింగ్ సైడ్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవచ్చు. అంటే సి కానివ్వండి, C++ కానివ్వండి, జావా కానివ్వండి, ఇటువంటి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ ఉండేటి నేర్చుకోవచ్చు. కొంతమందికి కోడింగ్ ఇష్టం ఉండదు. సో వాళ్ళు మేబీ టెస్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే కొంతమందికి మంచిగా లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేసేది, లేదంటే యూజర్ మాన్యువల్స్ రాసేది, ఇటువంటి స్కిల్స్ ఉండొచ్చు. కొంతమందికి నెగోషియేషన్ చేసేది, మాట్లాడేది, చక్కగా కమ్యూనికేట్ చేసేది, ఎలాబరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇట్లా ఫంక్షనాలిటీ రిలేటెడ్ అండర్స్టాండ్ చేసుకునేది, బిజినెస్ ప్రాసెసెస్ మీద ఐడియా ఉండేది కొంతమందికి ఉంటుంది. సో అందరూ కోడింగ్ నేర్చుకోవాలని లేదు, అందరూ టెస్టింగ్ చేయాలని లేదు, అందరూ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఉండాలని లేదు. సో డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాయి. సో వీటిని బట్టి ఆ యొక్క స్టూడెంట్ కు నాకు వీటిల్లో దేంట్లో ఎక్కువ ప్యాషన్ ఉంది, ఏ దాన్ని నేను ఎక్కువగా గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నాను అనేది స్టూడెంట్స్ ఆలోచించాలి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఇంకొకటి మీరు వినింటారు అనుకుంటా, స్వాట్ అనాలిసిస్ అంటారు, SWOT. ప్రతి ఆర్గనైజేషన్ కానీ ఇండివిజువల్ పర్సన్ కానీ స్వాట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే అగైన్ 4 బాక్సెస్: స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్. అంటే ప్రతి మనిషికి స్ట్రెంగ్త్ ఉంటుంది, నా స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటాయి, నా వీక్నెస్ ఏంటి అనేది తెలుసుకోవాలని. ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇవి ఎక్స్టర్నల్ థింగ్స్. ఫస్ట్ చెప్పిన 2 ఇంటర్నల్, నాలో ఉండేటి. ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేటి ఎక్స్టర్నల్, అంటే ఎన్విరాన్మెంట్, లేదంటే సమాజంలో, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించినవి. ఆపర్చునిటీస్ నాకు ఏమున్నాయి బయట, థ్రెట్స్ ఏమున్నాయి బయట నుంచి వచ్చేవి నాకు, ఇటువంటివి ప్రతి ఒక్కరూ అనాలిసిస్ చేసుకోవాలి. వారి వారి యొక్క అంటే ఎవరికి వారికి బాగా తెలిసి ఉంటుంది, లేదంటే మనకు తెలిసిన సైకాలజిస్టులు కానీ, లేదంటే మనకు తెలిసిన సీనియర్స్ నుంచి కానీ, మనకు తెలిసిన ఫ్యాకల్టీ నుంచి కానీ, లేదంటే ఆల్రెడీ జాబ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళ గురించి కూడా, లేదంటే గూగుల్లో సెర్చ్ అయినా కూడా ఎవరికి వాళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. చేసుకొని ఓకే, నేను ఈ రంగంలో వెళ్ళగలను, నేను ఈ ఫలానా కోడింగ్లో నాకు టాలెంట్ ఉంది, నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, కాబట్టి నేను కోడింగ్ స్కిల్స్ నేర్చుకుంటాను. తర్వాత టెస్టింగ్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఏదన్నా దాంట్లో లోపాలు కనిపెట్టాలనే యాటిట్యూడ్ నాకు బాగుంటుంది, సో టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. లేదంటే కొంతమంది బాగా నెగోషియేట్ చేయగలరు, అటువంటి వాళ్ళు కన్సల్టింగ్ సైడ్ వెళ్ళవచ్చు. కొంతమంది ఒక బ్రిడ్జ్ మాదిరి ఉంటారు, ఫంక్షనల్ టీంకు టెక్నికల్ టీంకు మధ్యలో వెళ్ళొచ్చు. కొంతమంది మేనేజర్ సైడ్ వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, టెక్నో ఫంక్షనల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ గా కూడా వెళ్ళొచ్చు. తర్వాత రిపోర్ట్స్ క్రియేట్ చేసి మంచిగా ఇచ్చేవాళ్ళు, దానికి సంబంధించిన జాబ్లో వెళ్ళొచ్చు. డేటాను మొత్తం అనాలిసిస్ చేసే డేటా సైంటిస్టులు కానీ, డేటా అనలిస్టులు కానీ, అటువంటి వారికి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. సో చాలా రకాలైన డైవర్సిఫైడ్ ఆపర్చునిటీస్, స్కిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఏవి సెట్ అవుతాయని చూసుకొని అందులో గ్రిప్ తెచ్చుకోవాలి. స్టడీస్ కాలేజీ చదివేటప్పటి నుంచే మన ఫ్యూచర్ ఏంటి, మనం ఏ ఏరియాకు, ఏ ఫీల్డ్కి వెళ్ళగలం అనేది డిసైడ్ చేసుకొని దానికి సంబంధించిన కోర్సెస్ చేస్తూ, దానికి సంబంధించిన స్టడీస్ చేస్తూ, దానికి సంబంధించిన సర్టిఫికేషన్ చేస్తూ మనం గ్రౌండ్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్, ఈ టూల్స్, ఈ స్కిల్స్ తో పాటు
కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటారు. గ్రూప్ డిస్కషన్స్‌లో ఎలా చేయాలి? ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి? తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు ఎలా అట్రాక్టివ్‌గా మాట్లాడాలి? ఒక టీమ్ మెంబర్‌గా మనం ఎలా ఎఫెక్టివ్‌గా పనిచేయగలము? ఒక టీమ్‌ను మనం ఎలా లీడ్ చేయగలము? ఇటువంటి సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా విద్యార్థులు చదువుకునేటప్పటి నుంచే నేర్చుకోవాలి. ఆ తరువాత వాళ్ళు చదివే అకాడమిక్స్‌లో కూడా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే పర్సెంటేజ్ ఫస్ట్ ఫిల్టరే పర్సెంటేజ్ దగ్గర చేస్తారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ గాని, లేదంటే బయటకొచ్చి ఆఫ్ ఆఫ్ క్యాంపస్‌లో జాబ్స్ వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ పర్సెంటేజ్ చూస్తారు. ఫ్రెషర్స్‌కైతే. ఎక్స్‌పీరియన్స్‌కి చెప్పట్లేదు. ఫ్రెషర్స్‌కైతే ఫస్ట్ పర్సెంటేజే కట్ ఆఫ్ ఉంటుంది. సో, అకాడమిక్స్‌లో కూడా మంచి స్ట్రాంగ్ అకాడమిక్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని సీనియర్స్‌తో టచ్‌లో ఉండి, ఆల్రెడీ జాబ్స్‌లో ఉండే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్‌తో కూడా టచ్‌లో ఉండి, వాళ్ళు కరెక్ట్‌గా ఈ మెథడ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్రేమ్‌వర్క్ అంతా కూడా ఫాలో అయితే గిన జాబ్స్ అనేది చాలా చక్కగా ఈజీగా వస్తాయి. సిటీలో ఉండే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నేను ఇప్పుడు ఈ చెప్పిన ఫ్యాక్టర్స్ అర్బన్ ఏరియాస్ అనగా సెమీ అర్బన్ ఏరియాస్‌లో గాని, రూరల్ ఏరియాస్‌లో ఉండేవాళ్ళు మరింత ఫోకస్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి. అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్‌ని బట్టి. సో, దే నీడ్ టు ఫోకస్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ దే స్టెప్ ఇంటు ద జాబ్ మార్కెట్, జాబ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇండియాలో కాంపిటీషన్ ఆ విధంగా ఉంది. మనము ఇంతగా ఇన్ని ఏరియాస్‌లో మనకు మనం డెవలప్ చేసుకొని రెజ్యూమ్ పట్టుకొని పోతే గాని మనల్ని మనము సెల్ చేసుకోలేము. ఇంకొక ఫ్యాక్టర్ చెప్తాను మేనేజ్మెంట్ కాన్సెప్ట్. యూఎస్‌పీ అంటారు. యూనిక్ సెల్లింగ్ ప్రపోర్షన్ అంటారు. ప్రతి ప్రొడక్ట్‌కు ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోర్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక టీవీ తీసుకున్నామనుకోండి. సామ్‌సంగ్ అనే కంపెనీ తీసుకుంటాం. ఆ సామ్‌సంగ్ అనే కంపెనీ చూసేదానికి స్లిమ్‌గా ఉంటాయి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ గూడా. అది వాళ్ళ యూఎస్‌పీ. అట్లా ప్రతి కంపెనీకి ఒక యూఎస్‌పీ అనేది ఉంటుంది. అంటే నాకు యూఎస్‌పీ ఏంటి? నేను బాగా మాట్లాడగలను. అది నా స్ట్రెంగ్త్ అనుకోవచ్చు ఒక మేబీ. యూఎస్‌పీ అనేది టెక్నికల్ వర్డ్‌లో చెప్తున్నాను. సో, అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళకుండే స్ట్రెంగ్త్‌ని ఇంకా పెంచుకోవాలి. వీక్‌నెస్ అనేది తగ్గించుకోవాలి. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి జాబ్ మార్కెట్‌లోకి వెళ్ళాలి. సో, తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటది. అండ్ వన్ మోర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు ఇనిషియల్‌గా మీరు రిజెక్ట్ కావచ్చు. మీరు సెలెక్ట్ కాకపోవచ్చు. అయ్యో! అనుకోని ఆగిపోవద్దండి. అది స్టార్టింగ్ పాయింటే. ఎవ్రి ఫెయిల్యూర్ హాస్ ఎ స్టెప్పింగ్ స్టోన్. మీరు ఇంకా ఫెయిల్ అయ్యే కొద్దీ మీకు ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. అరే! దీంట్లో ఫెయిల్ అయినాను. నెక్స్ట్ టైమ్ ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి నేను అనేది. డిస్కరేజ్ కాకుండా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటా, ఇంకా కొత్తగా నేర్చుకుంటా ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సక్సెస్ ఉంటుంది. చామంతి గారు. థ్యాంక్ యూ బ్రదర్. చూసారు గదా! స్ట్రెస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి. అలాగే మనము డే టు డే మన స్కిల్స్‌ని ఎలా అప్‌డేట్ చేసుకోవాలి. ఎవరైతే ఫ్రెషర్స్‌గా జాబ్‌కి అప్లై చేస్తూ ఉన్నారో, లేదంటే సెర్చ్ చేస్తున్నారో, ఎలాంటి స్కిల్స్ ఉంటే మనము ఐటీ రంగంలో రాణిస్తారనేది సంపత్ గారు చాలా చక్కగా వివరించి ఉన్నారు. మీరు మాతో విలువైన సమాచారం షేర్ చేసుకున్నందుకు మీకెంతో ధన్యవాదాలు సంపత్ గారు. థాంక్స్ అండి. నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇది మన వీక్షకులకు, ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. అండ్ లాస్ట్ ఒకటి చూసారు బైబిల్‌లో ఒక వర్స్ ఉందండి. ఒకటవ పేతురు గ్రంథం 5వ అధ్యాయంలో అనుకుంటా. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అని ఉంటుంది. దేవుని మీద వేయుడు ఉంటుంది. సో, ఇంతకుముందు నేను చెప్పిన వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. మనము ఏది మనుషులకు ఒకసారి మనకు షేర్ చేసుకునేకి అవైలబిలిటీ లేకుంటే స్ట్రెస్, డిప్రెషన్ ఉండేవాళ్ళు, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. తప్పకుండా ఆయన మీ చింతను తీసేస్తాడు. థాంక్స్ అండి. థ్యాంక్ యూ సంపత్ గారు. మీరు చూసారు గదా! మన పనుల భారం మొత్తం దేవుని మీద మోపితే ఆయనే అంతా చూసుకుంటారు. మీరు ఈ యొక్క కార్యక్రమం చూసినందుకు మీకెంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏవైనా సమాచారాలు, సలహాలు మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మా ఈమెయిల్‌ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.